హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవరివన్. నేను మీ మధ్యరామ్ని. ఈరోజు మనం నవ్వు ఆనంద గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే దీని అప్డేట్స్ మనకి తెలియవలసి ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ. ఇది మనం ఎలా కంప్లీట్ చేయాలి ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇది చాలా, ఒక రకంగా చెప్పాలంటే ఎక్సలెంట్ యాప్ అండి ఇది. ఆ, మన పాతవి రెండు ఆనందాలు సైట్ల కన్నా ఈ సైట్ చాలా అద్భుతమైన చెప్పాలి. ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ మనకి అన్ని రకాలుగా ఆ, చూపిస్తుంటుంది అనమాట. ఏదైనా తప్పు ఉన్నా సరే మళ్ళీ మనకి చూపించడం జరుగుతుంటుంది. సో దాని గురించి మనం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఆ, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మాత్రం చూడండి దీని గురించి. ఎందుకంటే మనం ఎక్కడ స్కిప్ చేసినా సరే మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతుంటుంది, కాబట్టి మనం స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడికి వచ్చేసరికల్లా మనం నవానంద సైట్లోకి వెళ్ళాలి. ఈ నవానంద సైట్లోకి వెళ్ళగానే మనం ఇక్కడ ఐఎంఏ సేల్స్ ఛాంపియన్, మనకి సంబంధించినటువంటి ఇది లాగిన్ అవ్వాలి కాబట్టి, నవానందలో లాగిన్ అవ్వాలి కాబట్టి ఐఎంఏ సేల్స్ ఛాంపియన్లోకి మనం లాగిన్ అవ్వాలి. ఇక్కడ మనం యూజర్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ యూజర్ ఐడిని మనం ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ డివైస్ లాగును, ఓటీపీ, అలాగే అథెంటికేటర్, ఈ మూడు ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఎక్కువగా చాలా యూజ్ఫుల్గా ఉండేది ఓటీపీ కాబట్టి మనం ఓటీపీ సెలెక్ట్ చేసుకుందాం. ఓటీపీ సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ పాస్వర్డ్ అడుగుద్ది ఆటోమేటిక్గా. మనము ఫస్ట్ మనం నవ్వానందలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి కంపల్సరీగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుద్ది. ఆ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు తర్వాత వీడియోలో నేను అది చెప్పడం జరుగుద్ది. సో అది మనకి తెలుసుకునే ముందు మనకి ఇక్కడ సబ్జెక్ట్ మన తక్కువ టైం ఉండాలి కాబట్టి మనం అది తర్వాత మీకు చెప్తాను. సో ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఓటీపీకి మనం క్లిక్ చేయాలి. ఆ ఓటీపీ మన మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి రెండింటికి కూడా ఆ ఓటీపీ వెళ్ళడం జరుగుద్ది. ఆ ఓటీపీ వచ్చేటప్పుడు మనకి మొబైల్లో చూసినా పర్లేదు, అలాగే లేదనుకుంటే మెయిల్లో చూసినా పర్వాలేదు. ఏదో ఒక ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో నవానంద గురించి మాత్రం మీరు అన్ని రకాలుగా తెలుసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. పార్టీ దగ్గర మనకి అనుకూలంగా ఉంటుంది. మనం ఏదైనా ప్రపోజల్ చేయాలన్నా చాలా ఈజీగా మనం పార్టీ దగ్గర మనం ప్రపోజల్ చేయొచ్చు. అది చాలా ఈజీగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఇది పేపర్లెస్ బిజినెస్ కాబట్టి మనకి పేపర్లెస్ వ్యాపారం చేసుకోవడానికి ఒక రకంగా ఒక మంచి టూల్ అనమాట ఇది. కా మనము బ్రాంచ్కి వెళ్ళి మనము అది చేయాలంటే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి టూల్ కాబట్టి దీన్ని మనం యూజ్ చేసుకుందాం. సో ఇక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫైలోకి వెళ్దాం. వెరిఫైలోకి వెళ్ళేటప్పుడు మనకి ఆ ఓటీపీ కరెక్ట్గా మనం కొడితే ఇప్పుడు ఆనంద సైట్లోకి రావడం జరుగుద్ది. ఇది ఆనంద సైటు. నవ ఆనంద, వెల్కమ్ టు నవ ఆనంద. ఇక్కడ హోమ్లోకి వెళ్తే ఇక్కడ డాష్ బోర్డు, లీడ్స్, నాలెడ్జ్ సెంటర్, ఎఫ్విఆర్, టైమ్ లైన్ ట్రాకరు, యుటిలిటీస్, కస్టమర్ వెరిఫికేషన్ లింక్, ఓపెన్ బీఓసి, ఎంహెచ్ఆర్ ఇన్బాక్స్, ఎంహెచ్ఆర్ డీటెయిల్స్. సో ఇవన్నీ ఏమిటి అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మీకు ఇంకొక వీడియో చేస్తున్నాను కాబట్టి ఆ వీడియోలో వీటి గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. ఈ ఎఫ్ఈఆర్ అంటే ఫస్ట్ ప్రీమియం రిసీట్, దీని గురించి అన్నిటి గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాలసీ గురించి తెలుసుకోవాలి కాబట్టి మనం పాలసీ ఇక్కడ మనం ఓన్లీ పాలసీ గురించే తెలుసుకుందాం. ఎలా మనం టైప్ చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి నవానందలో. సో యాడ్ లీడ్ అనగానే ఇక్కడ చూసారా, టోటల్గా 11 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 11 ఆప్షన్స్ కూడా మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రపోజరు, ఇక్కడ మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం ఆధార్ కార్డులో ఉన్న ప్రకారంగా ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు, అది అవ్వచ్చు, మేలు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అది ఇవ్వాలి ఇక్కడట. ఆ డేట్ ఆఫ్ బర్త్ మనం ఆధార్లో ఏదైతే ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం కాంటాక్ట్ నెంబర్ అడుగుద్ది, మనం కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మెయిల్ ఐడి, నేను టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇక్కడ మెయిల్ ఐడి కానీ ఏది కానీ ఇవ్వట్లేదు. మనకి ఏదైతే మనకి ఇక్కడ ఇవన్నీ ఇవ్వాలో అవన్నీ మనం ఇచ్చాక మనం ముందుకు వెళ్ళాలి.
అలాగే రెసిడెంట్ ఇండియను. రెసిడెంట్ ఇండియన్ అయితే రెసిడెంట్ ఇండియను, లేదనుకుంటే నాన్ రెసిడెంట్ అయితే నాన్ రెసిడెంట్, లేదు ఎఫ్ఎన్ఐఓ అయితే ఎఫ్ఎన్ఐఓ. సో మనము ఈ మూడింటి రకాలుగా మనం పాలసీ మనం చేయొచ్చు. సో ఈ రెగ్యులర్గా మనం రెసిడెంట్ ఇండియన్ మన ఇండియాలో ఉన్న వాళ్ళకి మాత్రం మనం పాలసీ చేస్తాం కాబట్టి నేను అదైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నో అనే టైప్ చేద్దాం, ఎందుకంటే ఎంప్లాయీ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా కీమెన్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ మనం పెద్దగా చేయము. ఒకవేళ మీరు చేస్తే వెల్ అండ్ గుడ్. సో నేనైతే ఇక్కడ నో అని ఇస్తున్నాను. నో అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ప్రొసీడింగ్లోకి వెళ్ళాలి. ఓకే, ఈ ప్రొసీడ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ సైట్ ఏంటనేది దాంట్లో ఓపెన్ అవుద్ది. సో ఇక్కడ మనం ఏ టేబుల్ అయితే మనం తీసుకుంటామో ఆ టేబుల్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేను 736 తీసుకుంటున్నాను. 736 తీసుకోగానే ఇక్కడ డేట్ ఆఫ్ కన్స్మెంట్ అడుగుద్ది. మనం ఎక్కడే డేటింగ్ బ్యాక్ ఇవ్వాలంటే డేటింగ్ బ్యాక్ ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏంటి లేదు. ఇది సెల్ఫ్ అయితే సెల్ఫ్, చిల్డ్రన్ అయితే చిల్డ్రన్, మేజర్ స్టూడెంట్స్ అయితే మేజర్ స్టూడెంట్స్. మీకు ఎలాగా ఎవరి పేరు మీద అయితే పాలసీ చేస్తున్నారో అదే చూసుకోండి. నేనైతే ఇక్కడ సెల్ఫ్ ఇస్తున్నాను. నెంబర్ ఆఫ్ ప్రపోజల్స్ ఇక్కడ 5 ప్రపోజల్స్ మనం చేయొచ్చు ఒకేసారి. సో నేను ఒకే ప్రపోజల్ నేను తీసుకుంటున్నాను కాబట్టి అది ఒకే ప్రపోజల్ కింద నేను చేసుకుంటున్నాను. ఇక్కడ సమ్మెస్యూడు మీరు ఎంత పాలసీ ఇవ్వాలనుకుంటున్నారో దాని సమ్మెస్యూడ్ ఇక్కడ కొట్టండి. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs ఇద్దాము, ఎందుకంటే అందరికీ అనువైన ఇది కాబట్టి. సో ఇక్కడ 2 lakhs నేను ఇస్తున్నాను. అలాగే 21 years టర్మ్ ఇస్తున్నాను. అలాగే ప్రీమియం మోడ్ చూసుకుంటే నేను ఇయర్లీ ఇస్తున్నాను. అలాగే మీరు న్యాచ్ కావాలనుకుంటే ఎస్ కొట్టండి, లేకపోతే నో అని కొట్టండి. పోలీస్ వాళ్ళకి ఎవరికైనా మనం డిఫెన్స్ వాళ్ళకి పాలసీ చేసేటప్పుడు ఇక్కడ ఎస్ అయినా కొట్టండి, ఎందుకంటే వాళ్ళకి అడిషనల్ ఛార్జెస్ కట్ అవుతాయి. డ్యూటీలో ఏదైనా జరిగేటప్పుడు కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కాబట్టి చేయండి. నేనైతే ఇక్కడ నో చేస్తున్నాను. అలాగే ఏడిడిబి ప్రతి ఒక్కరు మనము చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సమ్మెస్యూడ్ మనం ఎంత ఇచ్చామో అదే అమౌంట్ అనేది ఇక్కడ మనం ఇవ్వాలి. లేదనుకుంటే తక్కువ ఇవ్వచ్చు, కానీ ఎక్కువైతే ఇవ్వడానికి అవ్వదు. అలాగే టర్మ్ రైడర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కొడదాం. ఇక్కడ చూసుకుంటే మనకి ప్లాన్ నెంబరు ఏ ప్లాన్ ఇచ్చాము, రెసిడెంట్ ఇండియను, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మేలు, 2 lakhs, టర్మ్ రైడర్ సమ్మెస్యూడ్ లేదు, ఇన్స్టాల్మెంట్ ప్రీమియం ఎంత పడుతుంది, పాలసీ టర్మ్ ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ బెనిఫిట్ ఇలిస్ట్రేషన్లోకి మనం వెళ్ళి బెనిఫిట్ ఇలిస్ట్రేషన్ తీసుకొని కస్టమర్కి ఇవ్వచ్చు. లేదనుకుంటే ఇక్కడ సేవ్ కోడేషన్ కొట్టిస్తే మనం నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళొచ్చు. ఓకేనా, ఇక్కడ సేవ్ కొడదాం. సో ఇక్కడ డూ యూ వాంట్ టు యాడ్ మోర్ ప్లాన్స్ అంటే మనం ఏవైనా ఇంకా కొత్త ప్లాన్స్ ఇంకా 2-3 ప్లాన్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఎస్ కొడదాం, లేదనుకుంటే నో కొడదాం. వేవర్ ఆఫ్ ఇన్సూరెన్స్ సూటబిలిటీ క్వశ్చనరీస్. సో ఇవి కూడా మనం స్కిప్ చేద్దాం, ప్రతి ఒక్కరు చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ శాటిలైట్ బ్రాంచ్ ఆఫీస్కి ఇవ్వాలంటే T001 కొడదాం, లేదంటే నో కొడదాం. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికల్లా మనకి ఇన్స్టెంట్ వెరిఫికేషన్ అంటే మనం ఏదైతే ప్రపోజల్ కేవైసీ ఇక్కడ నుంచే మనకి కేవైసీ కావాలి కాబట్టి ఆధార్ గురించి మనం మాట్లాడాలి కాబట్టి ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. పాత ఆనందకి 2 ఆప్షన్స్ లేవు ఇక్కడ కాబట్టి మనకి 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కస్టమర్ దగ్గర నుంచి ఓటీపీ ఒకసారి అడిగాక మనం డౌన్లోడ్ చేయకుండా మళ్ళీ ఇంకొక కంప్లీట్ మొబైల్ నెంబర్ అడుగుద్ది, తర్వాత మళ్ళీ ఇంకొక ఓటీపీ అడుగుద్ది. సో అక్కడతో అది మనకి ఇన్స్టెంట్గా కేవైసీ అక్కడ ఫుల్ఫిల్ అవుద్ది. లేదు నేను పాత పద్ధతిలోనే చేస్తాను అది అని అనుకుంటే మనం పాత పద్ధతిలోనే చేయొచ్చు, ఆధార్ అప్లోడ్ పాత పద్ధతిలోనే చేయొచ్చు. ఓకే, మనం పాత పద్ధతిలో చేద్దాము. నేనైతే పాత పద్ధతిలో చేస్తాను. ఇక్కడ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఆధార్కి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలి. అలాగే షేర్ కోడ్ మనము ఆధార్ డౌన్లోడ్ చేసేటప్పుడు మీకు చాలా వీడియోలో మీకు చూపించాను ఆధార్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటనేది. అది 1 2 3 4 మన పాస్వర్డ్ అయితే మనం ఏది ఇవ్వాలనుకుంటే అది ఇవ్వచ్చు, మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఇచ్చాక మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఫర్దర్ స్టెప్ మనకి ముందుకు వెళ్ళడం జరుగుద్ది. సో అది మీకు అది చూపించడం జరుగుద్ది. ఓకే, సో ఇక్కడ మా కస్టమర్ తాలూకా ఫాదర్ నేమ్ అడుగుద్ది, మనం ఫాదర్ నేమ్ ఇవ్వడం జరుగుద్ది. అలాగే మదర్ నేమ్ అడుగుద్ది, మదర్ నేమ్ కూడా అలా ఇవ్వడం జరుగుద్ది. మెడికల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడ్ అంటే ఇక్కడ మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది ఇస్తాము. అలాగే ఐటీ మనం గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎలా చేయాలి, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎలా చేయాలి, అది మీకు ఎలాగ యూజ్ అవుద్దు అనేది దాన్ని బట్టి మీరు ఇవ్వండి. నేనైతే ఇక్కడ నో అని ఇస్తున్నాను.
ఇక్కడ పాన్ నెంబరు ఇక్కడ ఒకవేళ అవసరమైతే ఇక్కడ స్టార్ చూపిస్తుంది పాన్ కార్డ్కి. ఓ సో ఇక్కడ మనం చూపించట్లేదంటే మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉంటే మాత్రం దాన్ని సబ్మిట్ చేయండి, తప్పేం లేదు. అయితే మనకి ఆ, ఆ, మనకి బాండ్ కావాలనుకుంటే ఎస్ కొట్టండి. మనకి బాండ్ అవసరం లేదు అనుకుంటే నో కొట్టండి. జనరల్గా అయితే మనం ఎస్ అనే కొడదాం, ఎందుకంటే బాండ్ కంపల్సరీగా అవసరం కాబట్టి. అలాగే జిఎస్టీ గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి జిఎస్టీ ఉంటే ఎస్ కొట్టండి, లేదనుకుంటే నో కొట్టండి. ఇప్పుడు మనం నెక్స్ట్లోకి వెళ్దాం. ఇక్కడ అడ్రస్కి వచ్చేసరికల్లా సేమ్ అడ్రస్ అయితే సేమ్ ఎస్ కొట్టండి, లేదనుకుంటే అడ్రస్ మారుతుంది అనుకుంటే అక్కడ మీకు ఏది కమ్యూనికేషన్ కోసం ఏ అడ్రస్ కావాలనుకుంటున్నారో ఆ అడ్రస్ ఇవ్వండి. అలాగే ఆక్యుపేషన్కి వచ్చేసరికి మీరు మీకు సూటబుల్ అయ్యేది ఏదైతే అది ఇవ్వండి. నేను పదే పదే చెప్తున్నాను, ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటారని నేను పదే పదే చెప్తున్నాను. నాకు ఏదైతే ఇక్కడ నేను ఇవ్వాలనుకుంటున్నానో నేను అదే ఇస్తున్నాను. మీరు అది కస్టమర్ దగ్గర నుంచి ఏ రకంగా మీకు ఇవ్వాలనుకుంటున్నారో ఆ విధంగా ఇవ్వండి. క్వాలిఫికేషన్ మీరు అక్కడ ఆయన క్వాలిఫికేషన్ ఏదైతే క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్ ఇవ్వండి. ఓకేనా? ఆయన ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అయితే అంత ఇన్కమ్ ఇవ్వండి. నేను 2 lakhs ఇస్తున్నాను యాన్యువల్ ఇన్కమ్. సో ఇక్కడ ఆ ఆర్మీలో ఉద్యోగం చేస్తే ఎస్ ఇవ్వండి. అక్కడ మనకు ఒక ఫామ్ అనేది మళ్ళీ చూపించడం జరుగుద్ది. ఆ చూపించిన దాన్ని మళ్ళీ మనం ఫిల్ చేయవలసి వస్తుంది. సో ఇక్కడ ఈయన ఆర్మీ కాదు కాబట్టి నేను నో అని పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికల్లా చూడండి, ఇక్కడ ఏదైనా పాత పాలసీ మన ఎల్ఐసికి సంబంధించినవి ఏవైనా ఉన్నాయంటే మాత్రం ఇక్కడ పాలసీ నెంబర్ ఇవ్వండి. పాలసీ నెంబర్ ఇచ్చి ఇక్కడ ఫిక్స్ కొడితే ఆటోమేటిక్గా ఆయనకి ఎన్ని పాలసీలు ఉన్నాయి ఏంటనేది ఇక్కడ క్లియర్గా తెలిసిపోద్ది. ఓకేనా? లేదు అనుకుంటే నో అని టిక్ పెట్టండి, ప్రాబ్లం ఏంటి లేదు. అలాగే ఇక్కడ చూసారా పాలసీ ఐడి అవన్నీ చూపించడం జరిగింది. ఇక్కడ కూడా నో అని కొట్టండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫ్యామిలీ హిస్టరీ అనేది అక్కడ చేసేదానికన్నా ఇక్కడ ప్రాసెస్ కొంచెం ఈజీగా ఉంది. కంపల్సరిగా ఫాదరు మదర్ అనేది మనకి ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ తాలూకా లివింగ్ డెడ్ గురించి మనం తెలియజేయవలసి ఉంటుంది. సో వాళ్ళ ఏజ్ ఎంత అయితే ఆ ఏజ్ మనం ఇక్కడ కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. గుడ్ అయితే గుడ్, నాట్ గుడ్ అయితే పాలసీకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. దాని గురించి కొంచెం చూసుకోండి. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం, యాడ్ మోర్ నెంబర్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఒక 4 members ఉన్నారు అనుకోండి, మాటిమాటికి ఇక్కడికి వచ్చి టైప్ చేసి యాడ్ చేసుకోవడం కన్నా ఒక్కసారే ఒక 4ని మనం అలా 4 times మనం ఇక్కడ ఇస్తే మనకి ఇక్కడ టైప్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఒకవేళ తక్కువ ఉంది ఎక్కువ ఇచ్చారు అనుకోండి, డిలీట్ కొట్టండి, ఏం కాదు, డిలీట్ అయిపోతాయి, ప్రాబ్లం ఏట్లేదు. ఓకే, ఇలా డిలీట్ కొడితే డిలీట్ అయిపోతాయి. సో నేను వాళ్ళకి ఉన్నద ప్రకారంగా నేను ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి సో ఇప్పుడు నెక్స్ట్ కొడదాం. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ కంపల్సరిగా ఇవ్వాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాలి, అలాగే అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. సేవింగ్ అయితే సేవింగ్ ఏదైతే అది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఇవి చేశాక మనం మళ్ళీ కంటిన్యూకి వెళ్ళాలి. సో ఇక్కడ పర్సనల్ హిస్టరీ, మెడికల్ హిస్టరీ, పర్సనల్ హ్యాబిట్స్, పర్సనల్ హిస్టరీ, అలాగే ప్రీవియస్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్, అదర్ రిస్క్స్ ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇవన్నీ జస్ట్ మనం క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారా, ఇక్కడ టిక్ వచ్చింది, గ్రీన్ టిక్, ఇలాగ అన్నీ కూడా రావాల్సి ఉంటుంది. సో ఒకసారి చూద్దాం, ఇక్కడ హైట్ ఎంతైతే ఆయన హైట్ ఎంతైతే అంత మనం హైట్ వేయవలసి ఉంటుంది. అలాగే వెయిట్ కూడా వేయవలసి ఉంటుంది. ఇక్కడ మెడికల్ హిస్టరీ కొట్టగానే ఇక్కడ క్లిక్ వచ్చింది చూసారు, అన్ని నోలే ఉంటాయి. మనం ఏదైనా మీకు ఏదైనా కావాలనుకుంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనే ఉంటుంది, సమస్య లేదు. మనం మళ్ళీ దాన్ని చూడవలసిన అవసరం లేదు. సో మనకి మీకు ఏదైనా కరెక్ట్గా లేదనుకుంటే ఒకవేళ డెఫార్మేటివ్ కానీ ఇంకేమైనా చేస్తే అప్పుడు కానీ, లేకపోతే ఇవన్నీ నో అని పెట్టుకుని వెళ్తాం. సో ప్రొసీడ్లోకి వెళ్దాం. సో ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్, ఆబ్జెక్టివ్ ఇన్సూరెన్స్ మనం రిస్క్ కవరేజ్ విత్ సేవింగ్ అనే మనం పెడతాము. సో ఇవన్నీ కూడా నాకు నచ్చినట్టు నేను పెడుతున్నాను. ఇవి కూడా మీకు నచ్చినట్టుగా మీకు ఏది సూటబుల్ అవుతుంది అనేది మీ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ, లేదనుకుంటే మీ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అయినటువంటి సిఎల్ఏఎల్ కానీ, లేదనుకుంటే మీ ఏబిఎం గారిని, ఎస్బిఎం గారిని, మీకు ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వీలైతే వివరాలు తెలుసుకొని మీరు ముందుకు వెళ్తే బాగుంటుందని నా ఒపీనియన్. సో ఇక్కడ
మనకి ఇక్కడ ఇన్కమ్ అక్కడ ఎంత కొట్టామో అదే ఇన్కమ్ ఇక్కడ కొట్టాలి. లేదు ఇంకా ఎక్స్ట్రా ఉందనుకుంటే ఎక్స్ట్రా కూడా కొట్టవచ్చు, హెచ్యుఎఫ్ ద్వారా కానీ ఇన్కమ్ సోర్సెస్ ఇంకా దేని ద్వారా వచ్చినా సరే అది కొట్టాలి. కొట్టకపోతే అది ముందుకు వెళ్ళదు. సో ఇక్కడికి వచ్చే నామినీ. ఓకే. నామినీ మీరు కంపల్సరీగా ఇవ్వాలి. అక్కడ ఏజ్ ఎంత ఇచ్చారో దాన్ని బట్టి ఇక్కడ నామినీ అనేది ఉంటుంది. సో నామినీ కూడా మనం ఇక్కడ కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. నేను పర్సంటేజ్ షేర్ అనేటప్పుడు ఇక్కడ ఇలా ఇవ్వండి. పర్సంటేజ్ షేర్ కూడా ఎంత అయితే అంత వస్తుంది. నామినీ అడ్రస్ సేమ్ అయితే సేమ్ అని కొట్టండి. యాడ్ కొట్టండి తర్వాత. సో నామినీ మనం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏసీఆర్లోకి అడుగు పెట్టడం జరిగింది. ఏసీఆర్లో చూసుకుంటే ఏజెంట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ రిపోర్టు ఇవన్నీ ఉండడం జరుగుద్ది. సో ఎస్ అనేవి ఆటోమేటిక్గా ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ ఏట అడిగాడు, ఎప్పటి నుంచి కస్టమర్ తెలుసు అనే దాన్ని బట్టి అడగడం జరిగింది. సో మనకి ఎప్పటి నుంచి తెలుసు అనే దాని గురించి మీరు తెలుసుకొని ఆయన మీకు ఎప్పటి నుంచి తెలుసు అంటే దాన్ని బట్టి నేనైతే 2 years అని రాయడం జరుగుతుంది. రిలేషన్ అయితే ఎస్ కొట్టండి, లేకపోతే నో అనేది ఇవ్వండి. ఇవన్నీ చాలా జాగ్రత్తగా మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ కూడా ఐటీఆర్స్ కానీ ఇవన్నీ ఏదో ఒకటి చెక్ చేయాలని అడుగుతుంది. బ్యాంక్ స్టేట్మెంట్ కానీ శాలరీ స్లిప్లు కానీ ఇవన్నీ ఏదో ఒకటి మనం క్లిక్ చేయాలి. సో మనం మ్యాక్సిమం మనం అందరికీ కూడా బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మనం చూడగలం కాబట్టి మనకి ఇక్కడ ఇది క్లిక్ చేయాలి. లేకపోతే వీటిలో ఏదో ఒకటి క్లిక్ చేయకపోతే ఎనీ వన్ రిక్వైర్డ్ మనం చూడకపోతే మనకి అది వెళ్ళదు. ఓకే. నేను చెప్పాల్సింది చెప్తున్నాను. నా నా నుంచి కానీ ఏదైనా తప్పు ఉంటే మాత్రం దయచేసి క్షమించండి. నేను మీకు ఫాస్ట్గా చెప్తున్నానంటే టైము మీకు కలిసి రావాలని చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏజెంట్కి ఒక ఓటీపీ వెళ్ళడం జరుగుద్ది. ఆ ఓటీపీని మళ్ళీ మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ బీఓసి అనేది మనం బీఓసి కట్టొచ్చు. ఆఫీసులో కట్టిన బీఓసి ఎంటర్ చేయొచ్చు. లేదంటే మనం ప్రీమియం పాయింట్లో కట్టిన బీఓసి ఎంటర్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే మనకి ఆ, ఏదైతే ఆఫ్లో బీఓసి ఓపెన్ బీఓసిలో ఎలాగైతే కట్టొచ్చో ఆ ఓపెన్ బీఓసిలో కట్టొచ్చు. మనకి ఎలా కావాలంటే అలాగా మనం కట్టొచ్చు. బీఓసి కట్టేటప్పుడు ఇక్కడ బీఓసి నెంబర్ మనకి ఏదైతే వస్తుందో ఆ బీఓసి నెంబర్ మనం ఇక్కడ వేయవలసి ఉంటుంది. ఏ డేట్లో మనం బీఓసి కట్టామో ఆ డేట్ మనకి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అమౌంట్. ఇక్కడ అమౌంట్ చూసుకుంటే మీకు ఇక్కడ 11,883 రూపాయలు ఉంది కాబట్టి ఇక్కడ 11,883 రూపాయలు ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేస్తేనే అది ముందుకు వెళ్తుంది. లేదు అని అనుకుంటే ఇంకొక 2 బీఓసీలైనా మనం అక్కడ కొట్టచ్చు. ప్రాబ్లం ఎట్లేదు. ఓకేనా. ఇక్కడ 2 రకాలుగా తీసుకోవచ్చు. ఆన్లైన్ తీసుకుంటుంది, ఆఫ్లైన్ తీసుకుంటుంది. ఓకే. ఇదండి మనం చేసే పాలసీ. ఇప్పుడు కస్టమర్ దగ్గర నుంచి మనకి వెరిఫికేషన్ లింక్ అనేది వెళ్ళడం జరుగుద్ది. కస్టమర్ దగ్గరికి వెరిఫికేషన్ లింక్ వెళ్ళిన తర్వాత మనం ఆ వెరిఫికేషన్ లింక్ మనం ఎలాగ ఇవ్వాలంటే ఇదిగోండి, కస్టమర్ వెరిఫికేషన్ లింక్ ఉంటుంది కదా. ఈ కస్టమర్ వెరిఫికేషన్ లింక్ దగ్గర యాక్సెస్ ఐడి నెంబర్ కొట్టండి. యాక్సెస్ ఐడి నెంబర్ కొడితే ఆటోమేటిక్ వెరిఫికేషన్ అయిపోద్ది. సో అక్కడ నుంచి ఆ పాలసీ కంప్లీట్ అవుద్ది. తర్వాత మనము ఎలా చేయాలని ఫర్దర్గా మనం వెళ్ళొచ్చు. సో ఇది మనము ఈరోజు నేర్చుకోవాల్సిన ఆనంద ఫైల్ గురించి. సో దీంట్లో ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు కావాలనుకుంటే దయవించి నాకు డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ చెప్పండి. తప్పులేదు. నేను కంపల్సరీగా మీకు దాని గురించి నేను చెప్పడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ. సో మీరు ఇది ఇంతవరకు చూసారంటే ఈ యొక్క వీడియో మీకు నచ్చి చూసారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది నలుగురికి షేర్ చేయండి. నలుగురికి షేర్ చేస్తే మీకు కూడా వాళ్ళకి మీ ద్వారాగా కొంత ఉపయోగం ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ. ఈ నవ ఆనంద గురించి ఇంకా మోర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు త్వరగా నేను అందజేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.